వస్తాను. మనం ఒకసారి సురేష్ గారు వాదన తీసుకున్నాక మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. సురేష్ గారు, కన్క్లూజన్ పాయింట్ చెప్పండి. ఈ సమస్యకు పరిష్కారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుంటేనే అవుతుంది, లేదు అంటనంటే లక్షలాది మంది వైఎస్ అభిమానుల మనోభావాలు దెబ్బతినేటటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. ఎట్లా స్పందిస్తారు? కన్క్లూజన్ పాయింట్గా చెప్పండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఎక్కడ కూడా అన్యాయమైనటువంటి ప్రవర్తన లేదన్నది మేము కన్న తల్లిని బినామీ అనేటటువంటిది అన్యాయంగా మీకు అనిపించడం లేదా సురేష్ గారు? నేను ఇప్పుడు వాటిలో ఎంతవరకు నిజం అన్నది వాస్తవాలు ఇంకా బయటికి రానటువంటి పరిస్థితి సార్. మనము వాటిని చూసుకొని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇందాక విజయశేఖర రెడ్డి గారు కూడా మాట్లాడుతూ భారతమ్మ గారిని ముడిపెట్టి భారతమ్మ గారే దీని మొత్తానికి కూడా కేంద్ర బిందువు అని చెప్పేయడం జరిగింది. అసలు భారతమ్మ గారు ఏ రోజు కూడా ఇలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోరు. లేదండి, ఆయన వాదన నేను ఖండించలేనండి. ఆయన వాదన నేను ఖండించినాను. నేను అందుకనే చేశారు మీరు, నేను చెప్తున్నా. కానీ భారతమ్మ గారు విజయమ్మ గారి పట్ల కానీ షర్మిల గారి పట్ల కానీ ఎప్పుడు కూడా విజయశేఖర రెడ్డి గారు చెప్పినట్టు ప్రవర్తించినటువంటి దాఖలాలే లేవు. చాలా చాలా ప్రేమగా ఉంటారు విజయమ్మ గారితో భారతమ్మ గారు. ఆవిడని ఎంతో గౌరవిస్తారు. ఈ అనేక సందర్భాలు మొన్న క్రిస్మస్ వేడుకల్లో కూడా మీరు చూస్తే ఎంతో ఆప్యాయతతో ఒకరినొకరు పలకరించుకున్నటువంటి పరిస్థితి. మరి అలాంటి భారతమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారంలో విజయమ్మ గారి వ్యవహారంలో జోక్యం చేసుకొని ఇంతటి రభసకు కారణమయ్యారనేదే అసంబద్ధమైనటువంటి వ్యాఖ్య. దయచేసి విజయశేఖర రెడ్డి గారు ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. కుటుంబం అన్నాక ఏదైనా కూడా మనస్పర్ధలు ప్రతి ఒక్క కుటుంబంలో సర్వసాధారణమే. అయితే ఆ యొక్క తీవ్రతని కావాలనే ఉద్దేశపూర్వకంగా పెంచుతున్నటువంటి వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి ముందు నుంచి చూసాం, ఎక్కడ కూడా షర్మిల గారిని గాని విజయమ్మ గారిని గాని అగౌరవపరిచేటువంటి చర్యలకు దిగలేదు. వారికి ప్రతి చోట న్యాయం సముచిత స్థానం ఇచ్చినప్పటికీ కూడా సంతృప్తి చెందకపోతే ఎవరేం చేస్తాం సార్? షర్మిల గారు ఈ రోజు విజయమ్మ గారు మధ్యలో నలిగిపోతున్నారు అనేటువంటి భావన మొదట్లోనే నేను మీతో వ్యక్తం చేయడం జరిగింది. ఈరోజు షర్మిల గారు పూర్తిగా ఆవిడ ఆలోచించుకొని ఒకసారి ఆత్మసాక్షిగా ఏం చేస్తున్నామో తెలుసుకొని ప్రవర్తిస్తే మంచిది. అలా అయితేనే ఈ వివాదానికి కూడా ఫుల్ స్టాప్ పడుతుందని నేను భావిస్తున్నాను. ఎస్, ఉమాశంకర్ గారు, మీ దగ్గర పరిష్కార మార్గాలు ఏమున్నాయండి? రాజకీయంగా కాకుండా వ్యక్తిగతమైనటువంటి అంశం ఇది. నేను ఒక మాట చెప్తాను సార్, ప్లీజ్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్న కాలంలో తన పిల్లల్ని తన కుటుంబాన్ని రోడ్డున వదిలేసి షర్మిలారెడ్డి గారు అన్న కోసం తిరిగిందా లేదా? అలాంటి షర్మిలమ్మకి ఇంతవరకు తన ఆస్తి అడిగింది. అమ్మా నీకున్న ఆస్తి ఏమనుందా, నువ్వు తీసుకో అమ్మా అని చెప్పాల్సింది పోయిందా? తల్లిని చెల్లిని కూర్చోబెట్టి పరిష్కారం చేయకుండా ఆయన ఆ పరిష్కార మార్గాన్ని దగ్గర కూడా రానివ్వకుండా వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళకున్న దుర్మార్గమైన సోషల్ మీడియా ట్రోలింగ్ లో షర్మిల గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ చండాలమైన బూతులు తిడుతున్నప్పుడు ఖండించలా. కానీ భారతమ్మని వైఎస్ భారతి గారిని ఎవరో ఒక సోషల్ మీడియాలో ఒక తప్పు వస్తే మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక మీటింగ్ లో షర్మిలారెడ్డి గారు బహిరంగ ఖండించారు. ఎవరైనా సరే మా వదిన గారి జోలికి అలా మాట్లాడితే ఊరుకోము, ఆమె మా వదిన అని గౌరవించి ఆ ఖండం చేశారు. అరే నువ్వు కానీ నీ భార్య కానీ నీ సోషల్ మీడియా కానీ నీ పార్టీ నాయకులు కానీ షర్మిలారెడ్డి గారి మీద అసభ్యంగా అసత్యంగా ఎంతో దుర్మార్గమైన నానా చండాలమైన బూతులు తిరగడం చేయలేదు. మీరు దాన్ని ఎలా సమర్థిస్తారు? తోటి జగన్మోహన్ రెడ్డి గారిని గురించి ప్రస్తావించినప్పుడు ఎలా సమర్థిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చెప్పారు? మీ ఇంట్లో తమ్ముడినమ్మా, మీ చెల్లినమ్మా, నీ పెద్ద కొడుకునమ్మా అన్నారు. ఆయన నువ్వు చెల్లి తమ్ముడు అన్న పెద్ద కొడుకు కాదు, సొంత తల్లిని కూర్చోబెట్టి నువ్వు మాట్లాడే పరిస్థితి లేదు. భారతం ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన దగ్గరికి మన సమాజ్ దగ్గరికి షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు విడివిడిగా ఎలాంటి పరిస్థితి వచ్చిందో చెప్తుంది స్పష్టంగా. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు విజయమ్మ గారు ఉంటున్నారు, భారతి గారు కనీసం పలకరించట్లా. మీరు ఎంటైర్ వీడియోలో చూడొచ్చు. మొహం కనీసం అత్తమ్మ ఎలా ఉన్నామని మాట్లాడడం కానీ పలకరిస్తాం కానీ లేదు. అదే పరిస్థితి. ఉమాశంకర్ గారు మళ్ళీ వస్తాను. కృష్ణాంజనేయులు గారు, కన్క్లూజన్ పాయింట్ చెప్పండి. పరిష్కారం ఎక్కడ జరుగుతుంది? పరిష్కారం అయితే జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఉందండి. పరిష్కరించాల్సినటువంటి బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి మీదే ఉంటుంది. పరిష్కరించేటువంటి ప్రయత్నం కింద జగన్మోహన్ రెడ్డి చేయకపోతే రాజకీయంగా
తన మీద రాజకీయ ప్రత్యర్థులు ఈ అంశాన్ని రాజకీయ ప్రచారానికి వాడుకునేదానికి అవకాశం ఉంది. అయితే ఇది పరిష్కరించలేనటువంటి జటిలమైన సమస్యగా ఉంది అని నేను అనుకుంటున్నాను. నేను ఇప్పుడే లెటర్ చదివాను. ఆవిడ విజయమ్మ రాసినటువంటి అఫిడవిట్ కి సంబంధించినటువంటి దాంట్లో ఉన్నటువంటి అంశం ఏంటంటే, సరస్వతి సిమెంట్స్ కు సంబంధించి MOU ఏదైతే ఉందో వాటితో పాటుగా యలహంక భూముల్లో కూడా షర్మిలకు వాటా ఉంది అని రాశారు. అంటే ఇక మొత్తము ఆస్తులు అన్ని పంచాల్సిందే, ఇద్దరు చెరిసగం పంచాల్సిందే, 4 వాటాలు అంటే అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి కూతుర్లు ఇద్దరికి, షర్మిలకు సంబంధించినటువంటి కొడుకు కూతురు, ఈ 4 పంచాలట. అంటే యలహంక ప్యాలెస్ తో సహా మొత్తం పంచాలంటే ఇది సాధ్యమయ్యే పని అని జగన్మోహన్ రెడ్డి సగం వాటా ఇవ్వాలంటే ఇవ్వటానికి అంగీకరిస్తాడా? అంగీకరించేటువంటి అవకాశం ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. ఏదేమైనప్పటికీ కూడా ఇది ఎన్నికల లోపల, బహుశా 2029 ఎన్నికల లోపల బయట NCLT బయట జరిగేటువంటి చర్చల ద్వారాగానే జగన్మోహన్ రెడ్డి దీన్ని పరిష్కరించుకోగలరా అని నేను అనుకున్నా. పరిష్కారం కూడా విజయశేఖర రెడ్డి గారు, అధికార పార్టీ ఏమన్నా ఇందులో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉందా? కన్క్లూజన్ పాయింట్ చెప్పండి సార్. మేము ఎక్కడ ఇన్వాల్వ్ కాం సార్. నేను ఒకటే చెప్తున్నా, ఎన్నో సిబిఐ కేసులున్నా, ఎన్నో ఈడీ కేసులున్నా ఏ మాత్రం చెల్లించకుండా వేల కోట్లు డబ్బులు కొట్టేసిన వ్యక్తి, తన తండ్రి అధికారం పెట్టుకొని విపరీతంగా సంపాదించిన వ్యక్తి, తన అధికారాన్ని అడ్డు పెట్టుకుని కల్తీ మద్యం కేసులో 1,00,000 కోట్లు కొట్టేసిన వ్యక్తి, రకరకాల కుంభకోణాలు చేసి వేల కోట్లు కొట్టేసిన వ్యక్తి సార్ తన సొంత చెల్లికి వాటా ఇస్తాడంటే నేనైతే అనుకోను సార్. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం కావాల్సింది కేవలం డబ్బు సంపాదించడం కోసమే, కేవలం ధనార్జన కోసమే ఆయనకు అధికారం కావాలి. ప్రజల కోసమో ప్రజల హితం కోసమో ఆయన ఏ రోజు అధికారాన్ని కోరుకోలేదు. కాబట్టి ఆయనకు అంత డబ్బు పిచ్చున్న వ్యక్తి ఆ రకంగా ఇన్ని కేసులున్నా కూడా నా మీద కక్ష సాధింపులు చేస్తున్నారు, నేను చాలా మంచోడిని అని చెప్పుకునే వ్యక్తి ఈ రోజు జరుగుతున్న ఈ ఏదైతే కలహం ఉందో, కుటుంబ కలహం, వీటిలో తగ్గి షర్మిల గారికో లేకపోతే విజయమ్మ గారికో ఆస్తులు పంచుతాడని నేనైతే అనుకోను సార్. ఇది అన్నా చెల్లెలకున్న వైరం కాదు సార్. ఇది ఈ రోజు ఆయనకు ఆయన తల్లి గారికి ఉన్న వైరం. ఇది ఈ రోజు మనం అన్నా చెల్లెల గురించి మాట్లాడుతున్నాం. విజయశేఖర రెడ్డి గారు థ్యాంక్ యూ. ఏది ఏమైనా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబ తగాదా, కోట్లు